అందరికీ హాయ్ అండి. అయితే నేను బ్యాంగిల్స్ మేక్ చేశానని చెప్పాను కదా! చిన్న పిల్లల బ్యాంగిల్స్. ఇది మా పాప కోసం అయితే చేశాను. చాలా క్యూట్‌గా అయితే ఉన్నాయి. ఇది జస్ట్ 2 మినిట్స్ వీడియో అయితే చేస్తాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి అయితే చూడండి. జస్ట్ 2 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మనం ఈ బ్యాంగిల్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను మా పిల్లల కోసం బ్యాంగిల్స్ చేయాలని. నాకు ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం అయితే మా పాప కోసం ఈ ఒక్క సెట్, ఈ ఒక్క బ్యాంగిల్స్ అయితే చేశాను. ఈ 2 పెయిర్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే, ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం నాకైతే సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే 2 బ్యాంగిల్స్కి కూడా నేను థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నాను. థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా డిజైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వైలెట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్ కుందన్స్, వీటిని అయితే యూస్ చేసి డిజైన్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ లాగా వేసేసుకోవాలి. ఫ్లవర్ వేసుకున్న తర్వాత అండ్ బ్యాంగిల్కి 4 సైడ్స్ కూడాను గ్యాప్ చూసుకొని ఇలాగా వేసుకోవాలన్నమాట. చిన్న ఒక గమ్ పెట్టేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఎంతెంత గ్యాప్ కావాలనేది చూసుకున్నా వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చిన్న బ్యాంగిలే కాబట్టి ఎట్లాంటి కొలతలు అవసరం లేదు. మనము మనకున్న ఎస్టిమేషన్ బట్టి, అదే కొంచెం మనకు ఒక అంచనా ఉంటుంది కదా ఎట్లా వేయాలనేది, దాన్ని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా వీటికి మధ్యలో వచ్చి నేను గ్లాస్ కిందన్స్ లీవ్ షేప్ ఉంటాయి కదా, అవైతే యూస్ చేసి వేశాను. అవి వేయటం వల్ల బ్యాంగిల్కి మంచి లుక్ అయితే వచ్చిందండి. నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా క్యూట్గా అనిపించాయి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. టైం చేసే వాళ్ళైనా సరే ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు తెలిసి బ్యాంగిల్ మేకింగ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. జస్ట్ చిన్న చిన్న టిప్స్ తెలిస్తే సరిపోతుంది అంతే.